ఇది వివో V9 ఇది మీరు చూడొచ్చు. ఇది మనకు వేరే షాప్ నుంచి వస్తే వచ్చింది. ఇక్కడ ఒక కాయిల్ కూడా మిస్ అయింది. ఓకేనా, ఇక్కడ ఒక కాయిల్ కూడా మిస్ అయింది. అలాగే ఫోన్ అయితే మొత్తం వైబ్రేట్ అవుతుంది, కానీ డిస్ప్లే అనేది మాత్రం రావడం లేదు. అది డిస్ప్లే అనేది అయితే మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఈ ఐసీ వచ్చేసి పిఎంఐ 8952. ఇది పిఎంఐ 8952. ఇది ప్రస్తుతానికి మనమైతే ఐసీ కొత్తది తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఐసీ అయితే కొత్తది తీసుకోవాలంటే మనకు వేరే బోర్డుల నుంచి తీసుకుందాం. పిఎంఐ 8952 ఇది కాపీ చేసిన ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి కాంపోనెంట్స్లోకి వెళ్ళి డేటా షీట్ వస్తుంది. ఇక్కడ పోయి కంట్రోల్ V కొట్టాలి. కంట్రోల్ V కొడితే పేస్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ V9 Y53 Y55 Y66 దీనిలో ఉండే ఛాన్స్ బోర్డులు నా దగ్గర. రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఈ ఐస్ అయితే ఫుల్ హీట్ చూపించినాడు. సారీ, ఐస్ అయితే బర్న్ అయింది. అది
ఐస్ని ఇంకా లిక్విడ్గా క్లీన్ చేసుకోవాలి. అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి. ఇక్కడ కాయలు చెక్ చేద్దాం. ఇదైతే గ్రౌండ్, ఇదైతే వాల్యూ. ఇప్పుడు కాయల్ని కూడా తీసుకోవాలి. కాంపోనెంట్స్ అయితే ఈ కాయిల్కి వెళ్ళి పెట్టాలి. నోట్స్ పాయింట్, కాంపోనెంట్స్ అంటున్నాను, సారీ, నోట్స్ పాయింట్. ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇది కనెక్ట్ చేసి బోర్డుకి కనెక్ట్ చేసి చూద్దాం. ఇది ఈ ఐసీ అయితే కొన్ని లైట్గా లీక్ కనబడుతుంది నాకు, అందుకే వీపీఎస్ జనరేట్ చేస్తున్నారైనా చెక్ చేసుకుంటా. ఇక్కడ
విపిహెచ్ అయితే జనరేట్ అయితే లేదు. ఓకేనా, చూడవచ్చు మీరు. ఒకసారి బ్యాటరీ పెట్టి చెక్ చేస్తా. విపిహెచ్ జనరేట్ అయిందంటే బ్యాటరీ పెట్టాను కదా. ఇప్పుడు బ్యాటరీ పెడితే విపిహెచ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, కానీ ఛార్జింగ్ పెడితే విపిహెచ్ అనేది జనరేట్ అవ్వడం లేదు. ఇక్కడ వి బస్ని చెక్ చేస్తాం. ఇది వి బ్యాట్, ఇది వి బస్. వి బస్ అయితే 5.2 వస్తుంది. 5.2 కరెక్ట్గా జనరేట్ చేస్తుంది. బ్యాటరీ తీసేస్తే విపిహెచ్ అనేది జనరేట్ అవ్వదు. ఇంకా లో వస్తుంది కదా. ఇక్కడ వి బస్ అయితే 5.0 కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనకు ఛార్జింగ్ వేసి లీక్ ఉందని అర్థం. ఎందుకంటే 60% తీసుకుంటుంది ఆటో. మళ్ళా క్లీన్ చేసుకోవాలా. ఇది గ్రాఫిక్స్ ఐసి, అలాగే లైటింగ్ ఛార్జింగ్ ఐసి. గ్రాఫిక్స్ అండ్ ఛార్జింగ్ ఐసి ఇది. అలాగే దీంట్లో కూడా పవర్ ఐసి అనేది ఉంటుంది, పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైట్గా ఈ మాస్క్ వేసుకుందాం అక్కడ ఇక్కడ.
మనమైతే ఐసీ వేసాము. ఇది రెండో ఐసీ, అప్పుడుది ఫెయిల్ అయింది. ఇది సెకండ్ ఐసీ అనమాట. ఇప్పుడు విపిహెచ్ జనరేట్ అవుతుందో లేనో చెక్ చేద్దాం. నాకు విపిహెచ్ అయితే జనరేట్ చేయాలి 100%. విపిహెచ్ అయితే జనరేట్ అయింది, అంటే ఐసీ కూడా ఓకే ఉంది. అలాగే బూట్ క్యాప్ని చెక్ చేసుకుంటా. బూట్ క్యాప్ కూడా కరెక్ట్గా జనరేట్ చేస్తుంది 8 వోల్టేజ్. బక్ కూడా కరెక్ట్ జనరేట్ చేస్తుంది. ఓకేనా, బక్ కూడా కరెక్ట్ జనరేట్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ పెట్టి చూద్దాం ఆన్ అవుతుందో లేను. ఇక్కడ ఇంతకు ముందు ఈ కాయిల్ తీసేసినారు అనుకున్నారు, తీసేసినది షార్ట్ ఉంది అనుకున్నారు. ఇది షార్ట్ కాదు, అది ఆ ఐసీని ట్రిగ్గర్ చేయడానికి మాత్రం పనిచేస్తుంది. అది ఎందుకంటే విఎస్ఎన్ విఎస్పి వోల్టేజ్ ఉంటుంది. విఎస్ఎన్ విఎస్పిలో విఎస్ఎన్కి -5 వోల్టేజ్ జనరేట్ చేయడానికి ఆ కాయిల్ని ఉపయోగించినారు. విఎస్పికి ఈతల ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ని ఉపయోగించినారు. ఇది విఎస్ఎన్ -5 వోల్టేజ్ జనరేట్ చేయడానికి పెట్టినారు. దీన్ని ఏం చేసినారంటే ఇది కాయిల్ షార్ట్ అని తీసేసినారు అనమాట. కాయిల్ అది షార్ట్ కాదు, కావాలంటే మీకు చూపిస్తా చూడు. అది డీప్ సౌండే వస్తుంది. వచ్చిందా డీప్ సౌండ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇది ఓకే, ఇదైతే ఛార్జింగ్లోగా వచ్చింది. ఛార్జింగ్ అయితే మొత్తం డ్రై అయింది.